అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అంతరంగాలు. రచయిత డాక్టర్ పొట్లూరి గారు. ఇక కథలోకి వెళితే, జీవిత గమనం ఓ చదరంగం ఆట. మనిషి ఆలోచనలు, వాటి ఆచరణ రైలు పట్టాల్లా సమాంతర మార్గంలో సాగుతుంటాయే కానీ చేరువవడం, సఫలమవ్వడం చాలా అరుదు. ఎన్నో కష్టాలను అనుభవించి ఆదర్శాలకు నిలిచి సంఘం ఆగ్రహానికి గురై భీతి చెందక మేరు పర్వతంలా నిలబడి సంసార సాగరాన్ని ఈదే ప్రయత్నంలో భయ విహ్వలుణ్ణి చేసే భీకర ఉత్తుంగ తరంగాల తాకిడి. అది శాంతించింది అనుకునే లోపుగానే పెను తుఫాను. సాగరుడు వికృత విన్యాసాలు చేసినట్లు మానవుని జీవితం వ్యక్తుల స్వార్థం, వ్యక్తిత్వాల సంఘర్షణ, విచిత్ర పరిణామాల సంగమం. మంచితనం మూర్తి భవించిన మానవత్వం మరుగుబడి స్వార్థం నాట్యం చేసే వ్యక్తుల స్వాగతాలకు స్వాగతం పలుకుతూ వధువు కిటికీ దగ్గరకొచ్చి తొంగి చూచాను పెరట్లోకి. మా మేనత్త ఎవరితోనో బిగ్గరగా మాట్లాడుతున్నది. ఆమె కట్టుకున్న ఆకుపచ్చని జెరీ అంచు చీర, దానికి ఉన్న ఎర్రంచు పగటి కాంతిలో సైతం కరువొచ్చినట్లు ముచ్చట గొలుపుతోంది. వివాహాలనేవి ఆ లోకంలో ఎప్పుడో లిఖితమైపోయే ఉంటాయి అంటోంది మేనత్త. నా జీవితంలో నూతన వెలుగు ప్రవేశించి ప్రభావితం కానున్నది రేపటి నుంచే. ఆ తలపు రావడంతోనే ఎనలేని సిగ్గు వేసింది. గబగబా నా గదిలోకి పరిగెత్తుకు వెళ్ళి అద్దం ముందు నిలబడ్డాను. నా ప్రతిబింబం నన్ను చూసి నా శుభాభినందనలు అందుకో అన్నట్లు చిరునవ్వు చిద్విలాసం చేసిందా ప్రతిమ పెదవులపై. నా చెక్కిళ్ళు కెంపులైనాయి. నా పెళ్ళి రేపే. ఆ ఊహ, అబ్బా, తీయని కలలెన్నో నా మస్తిష్కంలో మెసలసాగినాయి. నా జీవిత భాగస్వామి పెళ్లి చూపులన్నప్పుడు చూసిన రూపాన్ని ఊహించుకోసాగాను. మనిషి మెలికలు తిరిగిన కండ కలిగిన శరీరం, ఎప్పుడూ చిరునవ్వు ప్రస్ఫుటమయ్యే మోము, ఉంగరాలు తిరిగిన జుట్టు, ఆర్ద్రతను వ్యక్తం చేసే నయనాలు. ఎన్నో రోజుల క్రితం చూసినా ఇప్పుడే చూసినట్లు అనుభూతి. ఆయన అందచందాలతో సామాన్యుల కన్నా మించే అందంగా ఉంటారని చెప్పవచ్చు. ఇలా ఊహల్లో తేలిపోతూ వెళ్ళి మంచం మీద పడుకొని నిద్ర పట్టక దొర్లుతున్న తరుణంలో నా గది తలుపులు కొట్టిన శబ్దం విని లేచాను. దిగ్గున లేచి వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా మా నాన్న లోపలికొచ్చారు. ఏం నాన్నగారు, ఇంకా మేల్కొనే ఉన్నావా అమ్మా? పొద్దుపోయినా నిద్రపోలేదా? నిద్ర రావడం లేదు. అవునమ్మా, అవును, నిద్ర రాదు. నిజమే. చూడమ్మా, చిన్నప్పటినుంచి ఎంతో అల్లారు ముద్దుగా కంటిపాపలా పెంచాను. ఏదడిగితే అది నెరవేర్చాను. అవును నాన్నగారు, కానీ అవన్నీ ఇప్పుడు ఏముందమ్మా, ఈ కాసేపు గడిచిపోతే రేపు ఈ పాటికి నువ్వు వేరే ఇంటికి చెందిపోతావు. రేపటి నుంచి నీకు ఈ ఇంటికి ఉన్న అనుబంధం పలచబడిపోతుంది. ఇంతకాలం ఏ ఇంట్లో గారాబు పట్టీగా పెరిగావో అది నీది కాదమ్మా. నాన్నగారు, ఇక నుంచి నీ భాగస్వామే నీ స్వామి. అతనితో జీవితాన్ని శృతిపేయంగా గడుపుతూ పుట్టింటి ప్రతిష్టను, కన్న తండ్రి గౌరవాన్ని కాపాడమ్మా. అలాగే నాన్నగారు, నా వల్ల ఎవరికీ ఏ విధమైన బాధ కలగకుండా ప్రయత్నిస్తాను. మీ గౌరవాన్ని కాపాడుతాను అని అంటుంటే పెదవులెందుకో వణికాయి. పుట్టింటి గౌరవాన్ని కాపాడి పుట్టింటి వారి ప్రతిష్ట నిలబెడితే చాలమ్మా. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు నీ ఉన్న వయసు ఆలోచనల కన్నా ఆవేశానికి లోనయ్యే వయసు, సహనాన్ని చెంతకు రానియని వయసు. అందుకే తండ్రిగా నేను చెబుతున్నాను తల్లి. ఆయన శేఖరు, అతనే నీ దేవుడు, నీ పోషకుడు, నీ భాగస్వామి, నీ భర్త, నీ సర్వస్వం అతడే. అతనంటే ఎంతో వినయ విధేయతలతో ఉండాలి. అతని మాటే నీకు శిరోధార్యం కావాలి. అతని అడుగులకు మడుగులొత్తే సహచరినివి కావాలి నాన్నగారు. అవునమ్మా, నువ్వలా సంచరించగలవనే విశ్వాసం తండ్రిగా నాకుంది. కానీ నీ భర్తను గురించి కూడా చెప్పాలి. ఆయనొక్క మనిషి. ఏవో లోపాలు ఉండొచ్చు. మనిషిలో లోపాలను వెతికే ప్రయత్నం చేస్తేనే ప్రమాదం. మనిషిలో మంచితనాన్ని, గొప్పతనాన్ని
గుర్తించి గౌరవించడం చేయాలమ్మా. అది చేయగలిగితే నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. నీవు నీ భర్త పట్ల ఎట్లా సంచరిస్తావో అట్లా ఆయన నీ పట్ల ప్రవర్తించకపోవచ్చు. అయినా నువ్వు సర్దుకుపోవాలి. నువ్వే సర్దుకుపోవాలమ్మా. మీ అమ్మే బ్రతుకున్నట్లయితే ఇంకెంత ఇదిగా నిన్ను పెంచేదో. కానీ నా దురదృష్టం కొద్దీ నువ్వు పసికందుగా ఉన్నప్పుడే నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. నాన్నగారి కళ్ళల్లో అశ్రువులు తారాడాయి. నా కళ్ళు జలాశయాలయ్యాయి. అమ్మలేని లోటు నాకేం చేశారు నాన్నగారు? అవునమ్మా, నేను నాన్నను, అమ్మను కాను. ఎంత ప్రయత్నించినా తండ్రి తల్లి కాలేడమ్మా. తల్లి స్థానం మరొకరు ఆక్రమించలేరు. ఆక్రమించినా ఆ అనురాగం తల్లి ప్రేమానురాగాలకు సరితూగదు. నాన్నగారు ఊరుకోండి, మీరు కంటదడి పెడితే నేను భరించలేను. అలాగే, ఇవి విషాదాశ్రువులు కావు, ఇవి ఆనంద బాష్పాలు. సరేనమ్మా, చాలా ప్రొద్దుపోయింది, ఇక పడుకోమ్మా అని మా నాన్నగారు నా గది నుండి వెళ్ళిపోయారు. చిన్నప్పటి నుంచి ఎంతో మమతానుబంధం పెనవేసుకు పెరిగిన ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోవడం ఎంతో బాధాకరం. అయినా ఆడపిల్లల అప్పగింతలు ఎప్పటికైనా తప్పవు. వివాహ మహోత్సవం ప్రారంభమైంది. ఆహ్వానితులతో పెళ్లిపందిరంతా కిటకిటలాడుతోంది. పురోహితుల మంత్రాలు, మంగళతూర్య ధ్వనులు, పందిరిలో ఆహుతుల సంభాషణలు. మంగళసూత్రధారణ అయిపోయింది. తలంబ్రాలు జారి కట్టుకున్న దుస్తుల్ని పసుపు రంగులో ముంచేశాయి. వధూవరులిద్దరూ నా వద్దకు వచ్చి నా పాదాలు తాకి కళ్ళకద్దుకున్నారు. వినమ్రతతో వాళ్ళ దాంపత్యం అలాగే కలకాలం వర్ధిల్లాలని ఆశీర్వదించాను. ఆశీర్వదిస్తుండగా కళ్ళ నిండా నీళ్లు నిలిచాయి. అక్కడ ఉండలేక ప్రక్కకు వెళ్ళి కళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఎవరో వెనక నుంచి చెయ్యి భుజం మీద వేశారు. నా స్నేహితుడు సుదర్శనం గారు. ఊరుకో, ఈ తరుణంలో కంటదడి పెట్టుకోవచ్చునా? ఏడవటం లేదు సుదర్శనం, ఆనందం పట్టలేక. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివే. ఎలా చేస్తానో ఎవరి చేతుల్లో పెడతానో అని ఎన్నోసార్లు వాపోయావు. ఎలాగైతేనేం చక్కటి సంబంధం తీసుకొచ్చావు. పెళ్ళి అయిపోయింది. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ అన్నాను. ఏం చేస్తుంటాడు అల్లుడు? అల్లుడు పనిచేస్తున్న కంపెనీ పేరు చెప్పాడు. అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఒక్కడే కొడుకు, తల్లి తప్ప ఇంకెవరూ లేరు. ఆస్తిపాస్తులేమైనా ప్రశ్నించాడు మిత్రుడు. అన్న వస్త్రాలకు లోటు లేదు. కట్నం ఎంతిచ్చావు? కట్నం వాళ్ళడగలేదు. ఇంత ఇస్తానని నేను అనలేదు. 50,000 ఖర్చు పెట్టి నగా నట్రా చేయించారు వాళ్ళు అమ్మాయికి. నాకున్నదల్లా ఒక్కగానొక్క బిడ్డ. నేను మాత్రం ఈ ఉన్నదంతా అల్లుడి పేర రాసి ఇచ్చేద్దామనుకుంటున్నాను. కానీ వాళ్ళమ్మగారు మాత్రం తొందరెందుకు, తర్వాత ఎప్పుడో రాసివ్వవచ్చులే అంటోంది. ఏం చేయడానికి పాలుపోక ఊరుకున్నాను. మా అమ్మాయికి ఇలాంటి భర్త, ఉత్తమురాలైన అత్తగారు దొరకడం నిజంగా అదృష్టమే. నా ఆనందం అందుకే. నిజమే, మంచి సంబంధం, ఎంతో అదృష్టముంటే గాని దొరకదు అంటూ మా స్నేహితుడు సుదర్శనం కూడా నా ఆనందాన్ని పంచుకున్నాడు. అంతలో నా మేనల్లుడు హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు. నా దగ్గరకు వచ్చి, డబ్బివ్వు, బజారుకెళ్ళి రావాలి అన్నాడు. డబ్బు తీసి వాడికిచ్చాను. ఇంకా అక్కడ పెళ్లివారికి కావలసిన ఏర్పాట్లన్నీ చూడవలసిందని పురమాయించాను. పెళ్లి సందడి ముగిసింది. బంధుమిత్రులంతా ఎక్కడి వారు అక్కడ వెళ్ళిపోతున్నారు. జీవితంలో మళ్ళీ నేను ఒంటరివాణ్ణయ్యాను. నా జీవితంలో ఎక్కువ కాలం ఒంటరిగానే గడిచిపోయింది. నా భార్యతో కూడా నేను ఎక్కువ కాలం గడిపే అవకాశం లేకపోయింది. పై చదువుల కోసమని మా వాళ్ళందరినీ వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళాను. తర్వాత ఎక్కడో చాలా దూరాన ఉద్యోగం అవడం వలన మా వాళ్ళందరికీ దూరంగా ఒంటరిగానే ఉండేవాణ్ణి. కాలం గడిపాను. ఆ తర్వాత నేను నా వాళ్ళందరికీ సాంఘికంగా ఎడమైపోవలసి వచ్చింది. ఎందుచేతనంటే నేను వర్ణాంతర వివాహం చేసుకున్నాను. ఆ వివాహాన్ని మా వాళ్ళెవరూ అంగీకరించలేదు. కానీ నాకు అనురాగవతి అయిన ఇల్లాలు దొరికింది. అదే నాకు మహా అదృష్టం అనుకున్నాను. కానీ అది గగన కుసుమం అయిపోయింది. 2 ఏళ్ల బిడ్డను నాకొదిలి తను శాశ్వతంగా కన్నుమూసింది. నా బిడ్డ కమలకు తల్లి లేదు. మరలా పెళ్లి చేసుకున్నా ఆవిడ సవతి కాగలుగుతుందే కానీ కన్న తల్లి కాలేదు. మా అనురాగానికి ప్రతిరూపంగా జన్మించిన
కమలకు నేనే తల్లిని కావాలనుకున్నాను. కనుకనే మళ్ళీ పెళ్ళి అనే ఆలోచనకి తావియ్యలేదు. నాటి నుంచి నా బిడ్డే నా ఆస్తి అనుకున్నాను. నా బిడ్డను చక్కగా పెంచి పెద్ద చేయడమే నా ప్రథమ కర్తవ్యంగా భావించాను. నా భార్య మరణించాక నా అక్కగారు మా ఇంటికొచ్చింది. మా బావగారు పోవటం వలన తనకొక కొడుకు, చిన్నవాడే, ఆస్తిపాస్తులంటూ లేవు. కనుక తమ్ముడు అంటూ వచ్చిన తోబుట్టువుకు నా ఇంట్లోనే ఉండమని ఆశ్రయమిచ్చాను. మా అమ్మాయిని వాళ్ళ అబ్బాయిని ఇద్దరినీ చదువులకు పంపించాను. మా అమ్మాయిని తన కొడుక్కి చేసుకోవాలన్న కోరిక మా అక్కకున్నట్లు నేను గమనించాను. అయినా నా కూతుర్ని ఇవ్వమని మాత్రం ఖండితంగా తెగించి నా నోటితో ఎప్పుడూ అనలేదు. కానీ ఎప్పుడూ పెళ్లి మాటలు వస్తుండేవి. వచ్చినప్పుడల్లా నా కూతుర్ని తన కొడుక్కిమ్మన్న భావాన్ని సూచించి ఏ మాట తెగించి చెప్పవలసిందని ఒత్తిడి చేస్తే ఆ సంగతి ఇప్పుడే చెప్పలేను. అయినా అది నా చిట్టి తల్లి కమల వయసొచ్చాక తనకు తానుగా నిర్ణయించుకోవలసిన విషయం అన్నాను. విఎస్సి పరీక్షల్లో నా మేనల్లుడు పరీక్ష తప్పితే మా అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇంకా పై చదువులకు వెళ్ళాలని మా అమ్మాయికి ఎంతో కుతూహలంగా ఉండేది. దానికి నేను అభ్యంతరం చెప్పాను. ఇక పెళ్లి గురించి ఆలోచించి వైవాహిక జీవితంలో స్థిరపడమని చెప్పాను. మొదట్లో నా మాటను పాటించడానికి నిరాకరించింది. కానీ నాకు గుండె నొప్పి, బలహీనత అనేవి ఉండటం వలన ఏ క్షణాన రాలిపోతానో, నేను రాలిపోయే ముందుగానే నీ పెళ్ళి కల్లారా చూడాలని నా కోరిక తల్లి అంటూ సానునయంగా చెప్పేసరికి తన సంకల్పాన్ని విరమించుకుంది. నా అభిలాష నెరవేరేందుకు అంగీకరించింది. నా మేనల్లుడిని చేసుకోవడం నాకు అంగీకారం కాని మాట ఎలాగూ ఉండనే ఉంది. నా మాట అలా ఉంచి మా అమ్మాయికే ఇష్టం లేదు. అందువలన బయట సంబంధం వెదకక తప్పలేదు. నా ఆస్తంతటిని మా అమ్మాయికి అల్లుడికి ఇచ్చేస్తానన్న విషయం వెల్లడించేసరికి మా అక్కకు మనస్తాపం కలిగింది. కలగటమే కాదు, నన్ను ద్వేషించడం కూడా ప్రారంభించింది. నా వెనుకనే గొనుగుతుండేది, దేని మీదనో పెట్టి. అయినా నేను అవేవీ ఖాతరు చెయ్యలేదు. నవదంపతులిద్దరూ వెళ్ళిపోతుంటే ప్లాట్ఫారం మీద నుంచొని వాళ్లకు వీడ్కోలిచ్చాను. మీరేం దిగులు పెట్టుకోకండి మామగారు, ప్రతి 2 నెలలకు మేము వచ్చిపోతుంటాము అంటూ మా అల్లుడు చెప్పిన మాటలు నాకెంతో ఊరట కలిగించాయి. రైలు కదిలి వెళ్ళిపోయింది. నేను ఇంట్లో ఒంటరివాణ్ణి. మా అక్క గుడికని వెళ్ళింది. కానీ నేనెక్కడికి వెళ్ళగలను? నేను ఒంటరివాణ్ణి కదా. అక్క, మా తమ్ముడు పిలవడం వినిపించి చదివే ఉత్తరం మడిచి డ్రాయర్ సొరుగులో పెట్టేశాను. ఒకప్పుడు అక్క అని పిలుస్తుంటే ఎంతో ఆత్మీయతను అనుభవించేదాన్ని. కానీ ఇప్పుడు ఆ పిలుపులో ఆత్మీయతకు బదులు బాకులు నాటినట్లు బాధ కనిపిస్తోంది. మా తమ్ముడి ఆస్తి పంచుకునే అర్హత నాకు లేదట, కానీ వాడికి సేవా శుశ్రూషలు చేయడానికి మాత్రం నేనే కావాలట. అందుకు తగుదునట. నేనొట్టి అమాయకురాలినట. అయినా నాలో స్వార్థం కరుడు కట్టుకున్నదట. ఎంత వ్యధ చెందానో ఎవరికి తెలుసు? నేనేదో కోరిక కోరడం తప్ప నన్ను ఓ 2వ పెళ్లివాడికిచ్చి కట్టారు. రఘు భూమి మీద పడ్డాక ఆయన నన్ను, నా బిడ్డను చచ్చిన గొడ్డును పిక్కు తినే రాబందుల్లాంటి అప్పుల వాళ్లకు మమ్మల్ని వదిలేసి ఆయన దారిని ఆయన పోయారు. మరి వేరే దిక్కులేక ఏ తెరువు లేకనే తమ్ముడి పంచన చేరాను. నేను నా తమ్ముడింటికి వచ్చేనాటికి కమల ఏన్నార్థం పిల్ల. నిజంగా మా తమ్ముడి ఆస్తికే ఆపేక్ష పడిందాన్నైతే వచ్చిన కొత్తలోనే ఆ పసికందును ఏ విషమో పెట్టి చంపేసి ఉండేదాన్ని. అలా కాక నా తమ్ముడు నా మేనకోడలు అనుకొని కంటికి రెప్పలా కాచినందుకు, ఇన్నాళ్ళు ఇంటి పట్టున ఉండి చేయరాని ఊడిగం చేసినందుకు ఇవాల్టి రోజున నా తమ్ముడు నాకిచ్చే బహుమానం. స్వార్థంతో నేను మాట్లాడానట. దురాశ నాకు పనికిరాదట. నాకు దురాశ ఉన్నదో, నిజంగా విశాల భావాలున్నాయో నన్ను అర్థం చేసుకునే శక్తి అసలు నా తమ్ముడికి గాని, నా తమ్ముడికి వంత పలికి నాపై ఆరోపణలు చేసే ఆ పెద్ద మనుషులకి గాని ఉందా అని. ఏదో నా చేతుల్లో పెరిగిన కమల నాకు కోడలైతే అత్తనైనా తల్లిగా పెంచిన నా దగ్గరే కమల బాగా సుఖపడుతుందన్న ఇంగిత జ్ఞానం లేకపోయింది. కమల నా కోడలైతే అటు నా కొడుక్కి చక్కని ఇల్లాలు, నాకు ఎరగని పిల్ల కన్నా ఎరిగిన పిల్లయితే సుఖం. నా తమ్ముడికి సుఖం.
ఇన్ని ఆలోచించి నా కొడుక్కి నీ పిల్లను చెయ్యరా తమ్ముడు అని అడగటం అపరాధమైపోయిందాయే, నా స్వార్థమైపోయే. అలాంటి కోరిక కోరే అర్హత నాకు లేదా? పెళ్లి సంబంధం అడగటానికి కావలసిన అర్హత ఆస్తిపాస్తులే కానీ అభిమానం తగదా? అవునులే మరి, అంతస్తులపై ఉన్నవారికి ఉండే ఆలోచనలే అవి. మా అబ్బాయి మన్మధుడి లాంటి అందగాడు కాకపోవచ్చు, అయినా కురూపేం కాడు. మంచి మర్యాదలు తెలిసి మసులుకునే స్వభావం ఉంది. మంచికెప్పుడు విశ్వాసపాత్రుడే. కమలను పెళ్ళాంగా పొందటానికి వాడికున్న ఈ అర్హతలు సరిపోవంట. అయినా ఆ బాబు కూతుళ్ళిద్దరూ మమ్మల్నెప్పుడూ చులకనగానే చూసేవారు. నా కొడుకంటే ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండేవారు. మేము వాళ్ళింట్లో ఉంటుంటే ఏదో రక్తస్పర్శ గల బంధువులు అన్న భావం వాళ్ళలో ఉండేది కాదు. ఏదో దిక్కులేని వాళ్ళు పంచన జరితే కాకులకు కనికరించి 4 ఎంగిలి మతుకులు వేసినట్లు దయదలచి మమ్మల్ని పోషిస్తున్నట్లుగా భావించేవారు. నా తమ్ముడింట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి కమలను నా మేనకోడలుగా, నాకు కోడల్ని చేసుకోవాలనే ఆకాంక్షతోనే అల్లారు ముద్దుగా పెంచాను. కానీ వాళ్ళు నా అభిలాషను చంపేశారు. అయినా వాళ్ళు కమలకు శేఖర్తో పెళ్లి ఖాయం చేసుకున్నా నేను ఓర్పు పట్టి ఊరుకున్నాను. నా తమ్ముడు పిలుపు విని వాడి గదిలోకి వెళ్ళాను. మనిషి మంచం మీద పడుకొని మూలుగుతూనే ఉన్నాడు. జ్వరం తగ్గుముఖం పట్టే సూచనలు ఏమీ లేవు. అక్క, కమల దగ్గర నుంచి ఉత్తరమేం రాలేదుగా? నాకు తెలుసురా తమ్ముడు, కమల ఉత్తరం రాస్తుందన్న పిచ్చి నీకింకా పోలేదాయే. తన ఉత్తరం కోసం నువ్వు ఎంతగా కళ్ళు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నావో ఆ సంగతి కమల అసలు ఆలోచిస్తుందంటావా? పిచ్చి పిల్ల, పెనిమిటి రాకతో తండ్రిని మరచిపోయింది. మొగుడింటికి వెళ్ళేసరికి అష్టకష్టాలు పడి పెంచిన తల్లిదండ్రుల్ని మర్చిపోయే ఆడపిల్లల్లో కమల కూడా ఒకతేరా నాయనా అంటూ నా కడుపులో రగిలే ద్వేషాగ్ని నా తమ్ముడిలో కూడా ఆ మంట రేగేలా చెయ్యాలని ఒక పుల్ల వెలిగించే ప్రయత్నం చేశాను. లేదక్కా లేదు, నా కమల అలా ఎప్పటికీ నన్ను మర్చిపోదు. పోనీలే, తనైనా సుఖంగా ఉంటే చాలు అన్నాడు నా తమ్ముడు. అయినా వాడు ఏదో అనుమానిస్తున్నట్లుగా నా కళ్ళల్లోకి చూశాడు. అక్క, కమలకు నేను ఎన్ని ఉత్తరాలు రాశానో చూశావా? కానీ ఒక్కదానికి కూడా జవాబివ్వలేదు అంటూ మానసిక క్షోభతో దహించుకుపోతూ అన్నాడు. వాడి కళ్ళు నీటి కడవలయ్యాయి. వాడి స్థితిని చూసేసరికి నా గుండె తరుక్కుపోయింది. ఎంత కష్టమైనా వాడంటే నాకెంతో అభిమానమే. అందువల్ల ఇక అక్కడ ఉండలేక నా గదిలోకి వెళ్ళిపోయి డ్రాయర్ సొరుగులోంచి కమల రాసిన ఆ ఉత్తరం తీసి మళ్ళీ ఒకసారి చదువుకున్నాను. నాన్నగారు క్షేమం, మీరు క్షేమమని భావిస్తాను. మీ నుంచి ఉత్తరాలు రావటం లేదు. ఎందుకనో తెలియడం లేదు. నాకెందుకో చాలా బెంగగా ఉంది. ఉత్తరం రాసే వ్యవధే లేదా నాన్నగారు? దయచేసి మీ ఆరోగ్యం ఎలా ఉన్నది ఒక్క మాటైనా రాయండి నాన్న. ఆ ఆస్తిని మీ అల్లుడుగారు తన పేరుకు మార్పించుకోవాలని తాపత్రయపడుతున్నారు. నన్ను తొందరపెడుతున్నారు. చాలా ఒత్తిడి చేస్తున్నారు. కనుక ఒకసారి మీరు వచ్చి వెళ్ళండి నాన్న. అన్ని విషయాలు ఇక్కడే మాట్లాడుకొని తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవచ్చును. మీ రాకకై నిరీక్షిస్తుంటాను. ఇట్లు మీ ప్రియమైన కుమార్తె కమల. ఆస్తి రాయించుకోవడానికి ఆతృత ఎందుకుండదు? చేదా ఏం, నిరీక్షిస్తూ ఉండండి అని గొనుక్కుంటూ ఉత్తరం మళ్ళీ మడిచేసి డ్రాయర్లోనే పెట్టేశాను. ఇప్పుడు నా మనసు కాస్త తేలిక పడ్డట్లయింది. ఓ కప్పు కాఫీ కలుపుకొని త్రాగాను. త్రాగుతూ అనుకున్నాను, నన్ను ఇంత హీనంగా చూసినందుకు ఆ తండ్రి కూతుళ్లకు తగిన శాస్తి జరగవలసిందేనని. వరుడు ఎంతో హాయిగా ఉంది. సీసా ఖాళీ చేసి తిన్నగా ఎదురుగా ఉన్న అప్సరసలాంటి అమ్మాయి దగ్గరకు తూలుతూ నడుస్తూ వెళ్ళి దాని చేతుల్లో వాలిపోయాను. కానీ తెల్లవారేటప్పటికీ చుట్టూ అమర్చుకున్న అందం కాస్త హరించుకుపోయింది. అందువల్ల ఇంటికి వెళ్ళాను. మళ్ళీ ఆ సుందరాంగి గది వెతుక్కుంటూ చేరుకున్నాను. నా దగ్గరున్న సొమ్ములు రోజు రోజుకు తగ్గిపోసాగాయి. అయినా నేను నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాను. నా డబ్బంతా అమ్మాయిల కోసం, తాగుడు కోసం, ఆ ఆనందం కోసమే వినియోగించడం సాగిస్తున్నాను. రోజు రోజుకి చేతిలో డబ్బు హరించుకుపోతోంది. ఇక అప్పులు చేయడం ప్రారంభించాను. మా నాన్నగారి డబ్బు, ఆ ఆస్తి అంతా మా అమ్మ పేరున ఉంది. నేను ఇలా పాడు చేస్తున్నానని మా అమ్మ కూడా నా చేతికి ఒక్క చిల్లి గవ్వ కూడా దక్కని విధంగా కట్టుదిట్టాలు చేసేసింది.
కనుక ఇక నాకు డబ్బు ఇచ్చేవాళ్లే లేకపోయారు. మా అమ్మను డబ్బుకు ఒత్తిడి చేసేవాణ్ణి, కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. కానీ పెళ్లికి అంగీకరించేటట్లయితే కావలసినంత ఆస్తి డబ్బు నాకు వస్తాయని మా అమ్మ ఆశ పెట్టింది. అందుకే పెళ్లికి అంగీకరించాను. నిజమే, భలే ఆలోచన. పెళ్ళి, బోలెడు డబ్బు, వెంటనే అంగీకరించేశాను. పిచ్చి అమ్మ, పెళ్లి చేసేస్తే నా వ్యసనాలన్నీ పోతాయని అనుకుంది మా అమ్మ. కానీ నాకు కావలసినవి త్రాగుడు, అమ్మాయిలు అని, అందుకోసమే పెళ్లాడుతున్నానని మా అమ్మకు తెలియదు. కమలను పెళ్ళాడాను, డబ్బు కోసమే పెళ్ళాడాను. నేను ఆటలాడుకునే అమ్మాయిలతో పోల్చి చూసుకుంటే కమల నన్ను ఆకర్షించలేకపోయిందనే చెప్పాలి. బేరమాడాను, ఖరీదు చేశాను కమలను. కానీ మా మామగారు పెళ్ళప్పుడు తన ఆస్తిని, బ్యాంక్ అకౌంటుని నా పేర ట్రాన్స్ఫర్ చేయకపోవడంతో నాకు ఎంతో నిరుత్సాహం కలిగింది. ఇక నాకు మిగిలిన ఒకే ఒక మార్గము కమలకు వాళ్ళ నాన్నగారి దగ్గరకు పంపించి ఆ ఆస్తిపాస్తులన్నీ నా పేర మార్చమని ఒత్తిడి చేయించడమే. ఇలా ఆలోచనలెన్నో మనసులో చెలరేగుతుంటే మనశ్శాంతి కోసమని మరీ ఎక్కువ త్రాగడం తప్పనిసరయింది. అలా త్రాగి ఇంటికి బయలుదేరి వెళ్ళాను. ఇల్లాలు. రైలెక్కాను. సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాను. ఆయన ప్లాట్ఫారం మీద నుంచున్నారు. నువ్వెందుకు వెళ్తున్నావో ఆ సంగతి మర్చిపోకు అంటూ ఆయన గుర్తు చేశారు. అంతలో ఎవరో ఒక యువతి వచ్చి ఆయన గారిని పలకరించింది. ఇద్దరూ కలిసి క్యాంటీన్కు వెళ్ళి కాఫీ తాగారు. తర్వాత ఆమెను పంపించేసి ఆయన మళ్ళీ నా వద్దకు వచ్చారు. ఆ అమ్మాయితో ఆయన సరదాగా మాట్లాడుతుంటే నాకెంతో బాధ అనిపించింది. అంతలో గార్డు విజిల్ వేశాడు. బండి కదిలింది. పెళ్ళయ్యాక శోభనం నాటి రాత్రి ఆయన నన్ను అభిమానించడం కన్నా నా డబ్బునే అభిమానిస్తున్నానన్నట్టు చెప్పారు. అలా డబ్బుకే విలువ ఇచ్చే మనుషులంటే నాకెంతో అసహ్యం. ఆ తొలిరేయి నేనెప్పుడూ మర్చిపోలేనేమో. ఒక భూతంలా నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆయన బాగా మత్తుగా తాగొచ్చారు. తూలి పడిపోబోతుంటే పట్టుకొని గదిలోకి తీసుకొచ్చాను. నాన్నగారింటికి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నావా అన్నారు. అలా ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. బదులు చెప్పకుండా ఊరుకుండిపోయాను. మీ నాన్నగారు ఉత్తరం రాశారు, కానీ ఆ ఆస్తి రాసివ్వడం గురించి అందులో ఒక్క మాట కూడా రాయలేదు అంటూ మా నాన్నగారు రాసిన ఉత్తరాన్ని నా చేతుల్లో పడవేశారు. ఉత్తరం తీసి నేను చదవడం ప్రారంభించాను. చిరంజీవి సౌభాగ్యవతి కమలకు మీ నాన్న దీవించి రాయునది. నీ ఉత్తరం కొరకు నిరీక్షిస్తున్నాను, కానీ నీ దగ్గర నుంచి ఉత్తరమే రాలేదు. నువ్వెందుకని ఉత్తరాలు రాయడం లేదో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ నువ్వు రాస్తే అత్తయ్య నా చేతికి అందకుండా చేస్తోందేమో. నేను కన్ను మూసేలోగా నిన్నొకసారి చూడాలని ఉంది తల్లి. సాధ్యమైనంత తొందరలో ఒకసారి వచ్చి వెళ్ళమ్మా. ఇట్లు మీ నాన్న. ఆ ఉత్తరం మీద తేదీ చూస్తే ఎప్పుడో నెల రోజుల క్రితం రాసిన ఉత్తరం అది. మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలన్నీ నాకు ఇస్తున్నారా అని మా వారిని ప్రశ్నించాను. ఏమిటి, నువ్వు మనిషివా మృగానివా, నన్నే అనుమానిస్తున్నావా అని చిరాకుగా బూట్లు గదిలో ఒక మూలకు విసిరేశారు. ఒక్క చిల్లు కానీ కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను. మీ నాన్న తన యావదాస్తిని నాకు రాసిస్తానని అన్నాడు. కానీ ఏది, అది ఎవరి పేరునో రాసి పుటుక్కున చావకముందే నువ్వు వెళ్ళి నా పేరున రాయించు, తెలిసిందా అంటూ నిప్పుల వర్షం కురిపించారు. మా నాన్న ఆరోగ్యం మరింత క్షీణిస్తున్నదన్న విషయం తెలిసి ఎంతో కృంగిపోయాను. ఆయన ఆరోగ్యాన్ని గురించి నాకు ఆందోళన. కానీ ఆయన పోతే ఆ ఆస్తి ఎవరు తన్నుకుపోతారోనని మా వారి ఆందోళన. ఆయన వెళ్ళి రమ్మని ఒత్తిడి చేస్తే నేనేం మాట్లాడలేదు. నిన్నే మాట్లాడవేం, బొమ్మలా నుంచుంటావేం, మీ ఊరు వెళ్ళటానికి సిద్ధమవు, ఒక అరగంటలో బండి ఉంది అంటూ గబగబా ఆయన బయటకు వెళ్ళిపోయి మరో పావుగంట కల్లా సుడిగాలి వచ్చినట్టు ట్యాక్సీ తీసుకొచ్చారు. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరలా మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.